హాయ్ అండి. ఈరోజైతే మళ్ళీ నాకు ఒక లాటరీ తగిలింది. లాటరీ ఏంటని చూస్తున్నారా? ఏం లేదండి, మా అమ్మ లేరు. సో, ఇంట్లో పనంతా నాకే పడిందనమాట. అదే ఈరోజు నాకు తగిలిన లాటరీ. ఇంకా యాజ్ యూజువల్‌గా రొటీన్‌గా ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఆ బయట గట్ట అంతా తుడుచుకొని, సామాన్లయితే అన్నీ బయటేసుకొని, నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. ఈరోజైతే నాకు బయటికెళ్ళాల్సిన పనొకటి ఉందండి. నా బండికి నెంబర్ ప్లేట్లు ఏయించలేదు. ఆ నెంబర్ ప్లేట్ అయి ఏయించాలి. దానికోసం బయటికెళ్ళాలి. అందుకని చెప్పి ఇవన్నీ నేను త్వరగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాననమాట. అదే కాకుండా ఆ వర్క్ అయ్యెళ్ళొచ్చాక మళ్ళీ నేను చిన్న పని మీద ఊరొకటెళ్ళాలి. దానికోసం ఒకటి కంగారుగా ఉంది. అదంతా తుడిచేసుకొని, అంతెత్తేసుకొని, అంట్లు తోమేసుకుంటే బయటికెళ్ళొచ్చు కదా అని చెప్పి ఫాస్ట్‌గా చేసుకుంటున్నాననమాట. ఈ వీడియో షూట్ చేయడానికి నాకు ట్రైపాడ్ లేదండి. అంటే మొన్న తీసుకున్నాను కదా! అది నా మిస్టేక్ వల్ల ఇరిగిపోయింది. గమ్మున చూసుకోకుండా పక్కన పెట్టేయడం వల్ల దాని మీద కూర్చుని పోయారు. అది ఇరిగిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, ఇంకోటి తీసుకోవాలి కదా అని చెప్పి పెట్టాను అమెజాన్‌లో ఆర్డర్ అది. ఎప్పుడొస్తుందో తెలీదు. అందుకే ఈ వీడియో కొంచెం షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందయింది. ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టి తీశాననమాట. అందులో అయితే క్లీన్ చేసేసుకున్నాను. తోమేసి, కడిగేసి, ఎక్కడివక్కడ అన్నీ శుభ్రంగా సెట్ చేసేసి, ఆ తర్వాత మనం రెడీ అయ్యి, ఇల్లంతా చక్కబెట్టేసుకొని మనం రెడీ అయ్యి బయటికెళ్ళి మనం పని చేసుకుంటే మైండ్ అంతా రిఫ్రెషింగ్‌గా ఉంటుందండి. లేకపోతే ఇంట్లో పనంతా ఎక్కడిదక్కడ పెట్టుకొని బయట పని మీద ఎళ్ళామా మనకి ఇంట్లో పని మీదే లాగుతుంది. దీనికైతే నాకు తెలిసినంత వరకు చాలామంది లేడీస్ రిలేట్ అవుతారు. ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపిస్తది. ఇంట్లో పనంతా అయిపోతే ప్రశాంతంగా ఉంటుందనమాట. అలా అని చెప్పి నేను ఈ పనంతా చేసుకునేలోపు నా బాధ అర్థమైనట్టుంది అమెజాన్ వాడికి. వెంటనే వాడు తీసుకొచ్చాడనమాట. ట్రైపాడ్ డెలివరీ అయింది ఇప్పుడే. ఇంకా రాగానే ఓపెన్ చేయకపోతే మనకైతే కంగారు ఆగదు కదా! సో, త్వరగా ఓపెన్ చేస్తున్నాననమాట. అదేదో రిమోట్ ఇచ్చాడు. అది కింద పడేసాను. అలా ఉంటదనమాట నా కంగారు. దాని మీద ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న దాని మీద ఇదైతే ప్యాకేజింగ్ బావుందండి. దాని మీద కొంచెం క్వాలిటీ పర్లేదు అంటే కొంచెం రేట్ కూడా పర్లేదులెండి. ఇది 900 పడింది. 7 ఫీట్ వరకు హైట్ వస్తుందనమాట. ఇది ఎలా సెట్ చేయాలి, ఏంటి అనేది తాపీగా కూర్చొని చూడాలి. నేనిప్పుడు బయటికెళ్ళే కంగారులో ఉన్నాను కాబట్టి ఎలా పడితే అలా తిప్పేసాను. ఇంటికొచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా సెట్ చేసుకొని చూడాలండి. క్వాలిటీ పరంగా అయితే ఇది ఓకే. మొన్న ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నదైతే విత్ రింగ్ లైట్ వచ్చిందండి. అంటే మనం లో లైట్‌లో కూడా కొంచెం షూట్ చేసుకోవడానికి అది బావుంటుందనమాట. అదేవిధంగా దీనికైతే చిన్న రిమోట్ వచ్చింది. అది ఎలా యూజ్ అవుతది ఏంటనేది ఇవన్నీ తాపీగా చూడాలి. వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా చూసారు కదా! ఎలా పడితే అలా తిప్పేస్తున్నాను. ఏమైందో తెలీదు. ఇంటికొచ్చాక చూడాలి దాన్ని సరిగ్గా ఏమైందనేది. అంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. బాయ్.